హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా లడ్డూలు ఎలా ఇంట్లోనే చేసుకోవాలో చూసుకుందాం అనమాట. బూందీ లడ్డూలు. సో ఫస్ట్ శనగపిండి తీసుకుని అందులో కొంచెం బేకింగ్ సోడా సరిపడినంత వాటర్ వేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ పెనం పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ మిక్స్చర్లోకి ఫ్రై చేసుకున్న మిక్స్చర్లోకి చక్కెర పాకం వేసి కలపాలి. చక్కెర పాకం ఎలా తయారు చేస్తారంటే దానికి సరిపడినంత మిక్సర్కి సరిపడినంత చక్కెర తీసుకొని అందులో నీళ్ళు పోసి విలాచి కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. సో మంచిగా అది కరిగే వరకు చక్కెర కరిగే వరకు ఉంచాలన్నమాట. సో అదంతా ఒక జెల్లాగా అవుతుంది. సో అయిన తర్వాత ఈ మిక్చర్లోకి మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మాత్రం చక్కెర పాకంని పోయకూడదు, కొంచెం కొంచెంగా చక్కెర పాకం పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. అట్లా అయితేనే లడ్డు మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. నా చేతికి అంత కారం అంటుందని చూపిస్తున్నా మీకు. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా అంటే మొత్తం దానికి పట్టాలన్నమాట చక్కెర పాకం. సో మిక్స్ చేసుకోవాలి మంచిగా. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసుకోండి, ఎందుకంటే చేతులంతా జిడ్డు అవుతాయి అన్నమాట. అంటే కడుక్కోవచ్చులే కానీ కొంచెం మీకే. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు రౌండ్ బాల్స్లో చేసుకోవాలన్నమాట. మిక్చర్ మొత్తం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోండి. పాకం పోయేలాగా కాదు, కొంచెం నార్మల్గానే ప్రెస్ చేస్తూ చేసుకోండి అనమాట బాల్స్. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్స్ చేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ చూపిస్తుంది చూడండి. అట్లా బాల్స్ చేసుకున్న తర్వాత చూడండి అవుట్పుట్ అయితే ఇట్లా ఉందన్నమాట. సూపర్ ఉన్నాయి. నేనైతే టేస్ట్ చేసిన. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.